నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు దళితవాడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తూ ఉన్నా. ఎందుకు ఈ దళితవాడ ప్రజలకి క్షమాపణ చెప్తున్నానంటే, ఈ 2 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున వాడవాడలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేసాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ కనుపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం. నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమంలో ఈ ప్రాంతవాసులు నేరుగా నాకే ఫోన్ చేసి ప్రశ్నించారు. నేను ఆశ్చర్యపోయాను. అలా జరగదు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, సార్, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కనుపర్తిపాడు గ్రామంలో అటు ఎస్టీ కాలనీ కానీ, ఊర్లో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు జరిగాయి, నేను కాదంటం లేదు. కానీ మా దళితవాడలో ఒక్క రూపాయి కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టలేదు. గతంలో మీరు ఖర్చు పెట్టి ఉన్నారు తప్ప ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టలేదని చెప్పారు. దాని మీద విచారణ జరిపిస్తే వాస్తవం తెలిసింది. అందుకే ఆ రోజే అటు నేను కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ మనస్ఫూర్తిగా కనుపర్తిపాడు దళితవాడ ప్రజలకి క్షమాపణలు చెప్పి, కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నాం అనే పద్ధతి కాకుండా అక్షరాల 74 లక్షల రూపాయలు, సుమారు 74 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఈ చేసుకున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పని కూడా అధికారుల ఏదైతే హామీ మేరకి మాట ఇస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి మరో 2 నెలల పాటు, అంటే రాబోయే 60 రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగినా, శంకుస్థాపన జరిగినా ఆ యొక్క చోట ముఖ్య అతిథులు, ప్రారంభికులుగా అటు మహిళా నేతల్ని ఆహ్వానించాలనే ఉద్దేశంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా తటస్థులైనటువంటి మహిళా నేతలు, లేదు పార్టీలకు అతీతంగా కలిసి వస్తాం అభివృద్ధి కార్యక్రమాలు అనుకునే ఎవరినైనా సరే ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ యొక్క అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో ఆ యొక్క మహిళా నేతల్ని భాగస్వాములు చేయాలని చెప్పని, వారి చేత ప్రారంభింపజేయాలని, పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలని, ఇంకా తటస్థులైనటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించి వారిని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కనుపర్తిపాడు దళితవాడకి ఈ నిధులతోనే, ఈ 75 లక్షలతోనే అన్ని పూర్తవుతాయంటే పూర్తి కావు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ మనవి చేసేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఏ సమస్య లేదు అని చేయాలంటే 2500 కోట్లు ఎదురు కావాలి. అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని పనులు, అన్ని రోడ్లు, అన్ని కాలువలు, అన్ని మంచినీటి పైపులను పూర్తి చేయాలంటే అక్షరాల 2500 కోట్లు కావాలి. కానీ ఈరోజు ఈ 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపుగా 700 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కనుపర్తిపాడుకు సంబంధించి ఏదైతే ఆ ఫ్లైఓవర్ ఉందో మీకు అందరికీ తెలుసు. ఆ ఫ్లైఓవర్ లేక అనేక సంవత్సరాలుగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తవుతుంది. ఇంకా కూడా కనుపర్తిపాడులో మిగతా ప్రాంతాల్లో కూడా సమస్యలను గుర్తించి రాబోయే రోజుల్లో దశల వారీగా ఎక్కడైతే నిధుల సౌలభ్యతను బట్టి, నేను ఒక్కటే చెప్తున్నా, నా ఆకాంక్ష ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలు లేని వేళ రాజకీయ జెండాలు, రాజకీయ హోదాలు, రాజకీయ విభేదాలకి దూరంగా అభివృద్ధి అజెండాగా 2 ఒకటి, ఇంత కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులకు అందాలా. 2ది, స్థానిక శాసనసభ్యుడిగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత ఎక్కువ చేయాలా అన్న తాపత్రయంతో పనిచేస్తానని చెప్పిన మాట ఇస్తూ, మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో.
అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.